హాయ్ వికే. హాయ్, ఏం చేస్తున్నావు? ఏంటి మా అమ్మ లేదా? ఏం కావాలి? ఉండు, పిలుస్తా వెళ్ళి. మా అమ్మ, నేను మధ్యాహ్నం వచ్చా, బాగున్నావా? నిన్న కాదు, మధ్యాహ్నం వచ్చా, బాగున్నావా అంటున్నా. తీసుకెళ్ళు. దా లోపలికి రా. ఏం చేస్తున్నావు అక్కడవే ఏం చేస్తున్నావు బయట? తాత దగ్గర ఉండకపోయావా? దా. ఇది మా పొయ్య, మా నీళ్ళు కాయబెట్టుకునే గిన్నె, తెప్పాలాలు అవి పుల్లలు. అంటే గ్యాస్ కరువు కాబట్టి ఇప్పుడు పుల్లలు కూడా వాడుతున్నాము. ఇంట్లో వస్తువులు ఇవన్నీ చూపించినా కానీ జస్ట్ నార్మల్గా చూపిస్తా. ఇంకేం పని ఎక్కడ తీయలేదు. ఓడ్చడం అని, బట్టలు తీసి మడతేయడం, ఇంకేం చేయలే. ఇది గ్రీస్ గన్, ట్రాక్టర్స్కి వాడతారు కదా గన్ను. నిన్నగా ఇలా ఉంటుంది. పిల్లలు పాడు చేస్తున్నారని చెప్పేసి పైన పెట్టారు ఇందులో. మా ఇంట్లో మ్యాక్సిమం ట్రాక్టర్ సామాన్లే ఉంటాయి. ఇది ఒక గది, అది కిచెన్ రూమ్, అదొక గది, ఇది హాల్, ఇది డాబా, ఇది పెంకిటిల్లు అనమాట. అది హాల్. అట్లా వస్తే ఇదిగోండి వాష్రూమ్. మాకు ఈ చెక్కలు, మా మామిడికాయలు కోయడానికి చెక్కలు ఇవి. ఫస్ట్ ఇందులో వండుకుంటూ, ఈ పెంకిటింట్లో వండుకుంటూ ఇది కట్టుకున్నారు మా అమ్మోళ్ళు. చిన్నగా కట్టుకున్నారు అప్పట్లో, ఇంకా అలాగే ఉంది ఇప్పుడైనా. ఈ రెండు సరిపోతున్నాయి మాకు. మా పాత పొయ్య, ఇవి మా ట్రాక్టర్ సామాన్లు, బ్యాటరీలు, పిల్లల బొమ్మలు, కోళ్ళకి నీళ్ళు పెట్టి, ఇదిగో మంచాలు, ఎక్స్ట్రా చెత్త సామాన్లు ఏమైనా ఉంటే ఇటు ఉంటాయి. ఇది కారం మిల్లి, పిండి మిల్లి ఆడే రూమ్ ఆపోజిట్. ఇది అంతకుముందు ఇలా ఉండేది మెస్. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసారు, రూమ్ కట్టేసి. ఇది ఇలా వెళ్తే పైకి టెర్రస్. చూద్దాం, రిక్కీ పడుకున్నాడు కాబట్టి వాళ్ళ మందే రాజ్యం, చూసేయచ్చు, అన్నీ చూపించవచ్చు. ఏంటి ఇక్కడ? ఎండాకాలం కాబట్టి పైన పడుకుంటున్నారండి మా వాళ్ళు. ఇవాళ మేము పైనేమో. నిన్న నైటు ఊరగాయ పెట్టారు. ఆ ఊరగాయ పెట్టంగా మిగిలిన కొన్ని ముక్కలు, వీటిని ఇప్పుడు తొక్కుడు పచ్చడి పట్టాలని అనుకుంటున్నారు మా అమ్మలు. సో ఇది మా ఇంటికి ముందు కానీ, మా ఇంటి పక్కన కానీ, మా ఇంటి వెనక కానీ ఎవరు ఉండరు. మేమే ఉంటాం, చాలా పీస్ఫుల్గా ఉంటాం. ఇక ఆ స్తంభం వరకు మావే స్థలాలు. ఇది ఇంటి ముందు కూడా ఎవరు లేరు. ఇప్పుడే దాన్ని సైట్స్ కింద అమ్మారు, కానీ మేము తీసుకోలేదులే కావాలనే. ఇది ఒక షెడ్,
ఇదేమో షాపు ఉంటుంది, ఆ ఎదరేమో పాల కేంద్రం అవి పెట్టడానికి ఎదర కట్టారు రీసెంట్గా. ఇవన్నీ ఇలా కిందకి ఇటు సైడ్ ఉన్నారు అక్కళ్ళు, మా ఇంటి పక్కన వాళ్ళు విశ్వబ్రాహ్మణ్స్ ఇల్లు. ఇంకెలా పైన నీళ్ళు వేసినట్టు ఉన్నారు, వస్తున్నాయి. ఇది మా ఫస్ట్ ఇల్లు అండి, ఇందులో వండుకుంటూ ఇది కట్టారంట మా అమ్మ వాళ్ళు. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి. మా టెర్రస్ పైన వీడియో చల్ల గాలి వస్తుంది, లైట్గా ఇప్పుడే ఎండ పోతుంది, ఎండ పోయి చల్ల గాలి వస్తుంది అనమాట. రిక్కి పడుకున్నాడు కాబట్టి నాకు ఫ్రీగా ఉంది చక్కగా మాట్లాడడానికి, మాట్లాడుతున్నా. వాడు విక్కీ బయట ఉన్నాడు. లొకేషన్ బాగుంది కదా, పీస్ఫుల్గా ఉంటుంది. అంగో ఆ పక్కన కాపాడుతుంది, అది తోట ఇవాళ కోసింది. సో అది నేను ఇక్కడ ఉన్న రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా చూడండి. ఒక్క రోజులో చాలా వీడియోలు తీయడం అనేది కష్టం. ఆల్రెడీ మనకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఊరికే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందన్నమాట. సో అదండి, సరే మరి బాయ్.